హాయ్ ఎవ్రీవన్, మా ఇల్లే బృందావనం ఛానల్కి స్వాగతం. ఈరోజు కొబ్బరి నూనె కాసుకుందాం. తయారీ విధానం చూపిస్తాను, చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మందార పువ్వులు, కలబంద ముక్కలు కోసుకునేవి, ఇవి గులాబీ రేకులు నాటివి, మెంతులు, కరివేపాకు, 1/2 కిలో కొబ్బరి నూనె. కాసుకునే విధానం చూపిస్తాను, చూడండి. బాండీ పెట్టి ఇందులో కొబ్బరి మీడియం మంటలో పెడదాం. గ్యాస్ మీడియం మంటలో పెట్టేది. కొబ్బరి నూనె పోసేద్దాం. మీడియం మంటలో కాగేద్దాం కాసేపు. వీటన్నిటిని వేసేద్దాం. ఈ లోపల దీన్ని మిక్సీ పట్టుకుందాం. కలబందని ముక్కలు కోసి మిక్సీ పట్టి వేసేయాలి. గోరువెచ్చగా తాగేసింది కొబ్బరి నూనె. ఇప్పుడు వీటన్నిటిని వేసేసుకుందాం. కలబంద గుజ్జు జ్యూస్ వీటిని మీడియం ఫ్లేమ్ మీద కాచుకున్నాం. మధ్య మధ్యలో కలిపెడుతూ బాగా డ్రై అయ్యేదాకా, ఈ ఫ్లవర్స్ అన్నీ డ్రై అయ్యేదాకా కాసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఈ ఆయిల్ కనుక తలగా పెట్టుకుంటే జుట్టు బాగా నల్లగా ఉంటుంది, బాగా గ్రోత్ బాగుంటుంది. ఈ కాలం వర్షం పడాల్సింది పడలేదు కదండి, అందుకే మనకి గుంటకలగా దొరకలేదన్నమాట. అందుకని వీటితోనే కొబ్బరి నూనె కాస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి. కాగొచ్చింది, మంచి స్మెల్ వస్తుంది కాగుతుంటే. స్మెల్ బాగుంది, చాలా బాగుంది. బాగా డ్రై వస్తుంది, దగ్గరికి వచ్చింది. కొంతసేపు కాగనిచ్చి స్టవ్ కట్టేసి వడపోసుకుందాం. మంచి సూపర్ స్మెల్ వస్తుంది. చూడు ఎంత బాగా కాగిందో. మాడ కాకుండా ఫ్లవర్స్ అన్నీ బాగా డ్రై అయ్యి మంచి సువాసన వస్తుంది. ఇంకా తేరు పోసుకుందామా. బాగా తేరు పోసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ ఎంత బాగా తయారైందో చూడు. తలకి బాగా చల్లగా ఉంటుంది పెట్టుకుంటే. జుట్టు బాగా పెరుగుతుంది. కొబ్బరి నూనె కాసుకునే తయారీ విధానం చూశారు కదా, మీరు ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.